హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్ ఇన్ ఆన్లైన్ టీవీ యూట్యూబ్ ఛానల్. నా పేరు శ్రీనివాస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకు పాన్ కార్డ్ అనుకోకుండా ఎక్కడన్నా మిస్ప్లేస్ అయితే ఎక్కడ పోతే కనుక దాని నెంబర్ గుర్తుకుంటే చాలు, ఈజీగా మనమైతే ఆన్లైన్ నుంచి పాన్ కార్డ్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ పాన్ కార్డ్ ఏ విధంగా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఏ విధమైనటువంటి డీటెయిల్స్ అడుగుతుంది అనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అండ్ మిస్ప్లేస్ అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? కాబట్టి ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. చాలా వీడియోస్ మీరు రెగ్యులర్గా చేస్తుంటాను. బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, మనకి ఆన్లైన్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్. ప్రతి అప్డేట్ అనేది కూడా మనం వస్తూనే ఉంటుంది. ప్రత్యేకించి మనం ఇట్లాంటి ఎడ్యుకేషన్ వీడియోస్ అనేది చేస్తుంటాము. ఒకసారి వీడియో సెక్షన్కి వెళ్ళి వీడియో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఓకేనా? వీడియో నచ్చితే మాత్రం చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం రండి. దానికి ఏమేమి డీటెయిల్స్ అడుగుతుంది, అంతకుముందు ఓల్డ్ ప్రాసెస్ ఉందా, ఇప్పుడు కొత్త ప్రాసెస్ ఉందా, కొత్త ప్రాసెస్ ఉంటే అది ఏ విధంగా ఉంది అనేది ఇప్పుడు మనకు క్లియర్గా డౌన్లోడ్ మీకు చేసి చూపెడతానండి. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన లింక్ ఏదైనా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి అయితే పేజ్కి వచ్చి వచ్చేసేయండి, లేదా మీరు గూగుల్లో డౌన్లోడ్ పాన్ కార్డ్ అని కొట్టినా కూడా వచ్చేస్తుంది, ప్రాబ్లం లేదు. సో ఈ విధంగా వస్తుంది. దీనికి సంబంధించిన ఫస్ట్ పేజ్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు డౌన్లోడ్ న్యూ ఈ పాన్ కార్డ్ అని కనబడుతుంది కదా. ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి, లేదా రీప్రింట్ మీద క్లిక్ చేసిన సేమ్ ప్రాసెస్, కానీ మీరు డౌన్లోడ్ మీద క్లిక్ చేసేయండి. అండ్ ఫ్రెండ్స్, ఎవరైనా అప్లికేషన్ చేసుకుంటే కనుక కొత్తగా పాన్ కార్డ్ని మన దానికి సంబంధించిన స్టేటస్ని అయితే ఈ విధంగా మనము ఎంట్రీ చేసేసి నో యువర్ స్టేటస్ మీద క్లిక్ చేసేసి మన స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్రెడీ మనం పాన్ కార్డ్ని ఏ విధంగా కొత్తగా అప్లికేషన్ చేసుకోవాలి ఆన్లైన్ నుంచి, ఒకవేళ ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ ఏ విధంగా మనం క్లియర్ చేసుకోవాలి, ఫిక్స్ చేసుకోవాలి ప్రాబ్లం అనేది 2 వీడియోలు కూడా నేను చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించిన 2 వీడియోలకు సంబంధించిన కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింకులు, అండ్ ఎండ్ వీడియోలో కూడా మీకు కనబడతాయి. మీరు కొత్త అప్లికేషన్ చేసుకోవాలనుకుంటే కూడా చేసుకోవచ్చు, ఇదే పేజ్ నుంచి చేసుకోవచ్చు. అండ్ కరెక్షన్ కూడా ఇదే పేజ్ నుంచి మీరు చేసుకోవచ్చు. కరెక్షన్ అనేది ఇదిగోండి, ఇక్కడ అకౌంట్ టైప్ ఆఫ్ కనబడుతుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు కరెక్షన్ అని కనబడుతుంది. అక్కడ నుంచి కూడా కొత్తగా చేసుకోవచ్చు. ఇప్పుడు డౌన్లోడ్ ప్రాసెస్ మనం కనుక చూస్తే ఉంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? ఈ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది మనకు. ఓకేనా? సో మనకు పాన్ కార్డ్ అప్లికేషన్ చేసినప్పుడు అక్నాలజ్మెంట్ నెంబర్ అని ఒకటి ఉంటుంది, అది ఉన్నా పర్లేదు, లేదా మన పాన్ కార్డ్ నెంబర్ గుర్తుకున్నా పర్లేదు. ఓకేనా? సో పాన్ కార్డ్ నెంబర్ మొత్తానికే లేకపోయినా, ఒకవేళ అటువంటి దానికి సంబంధించిన ఎటువంటి జిరాక్స్ లేకపోయినా, అది ఎక్కడ నోట్ అవుట్ చేసుకోలేకపోయినా, మన పాన్ కార్డ్ నెంబర్ ఏ విధంగా పొందాలనే వీడియో కూడా నేను రెడీ చేసి పెడుతున్నాను ఫ్రెండ్స్. మనకి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చే అవకాశం అయితే ఎక్కువ ఉంది. ఓకేనా? కాబట్టి మన వీడియోని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా? సో అసలు నెంబరే లేకుండా కూడా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎట్లానో నేను చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఓకేనా? సో ప్రజెంట్ అయితే మన దగ్గర పాన్ కార్డ్ అవైలబుల్ ఉన్న పాన్ కార్డ్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేయండి, ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి, ఇక్కడ ఆ పాన్ కార్డులో ఉన్నటువంటి మంత్, మన డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా, ఆ డేట్ ఆఫ్ బర్త్లో ఉన్నటువంటి మంత్, ఆ ఇయర్ ఇక్కడ ఎంట్రీ చేసేసి ఈ చెక్ బాక్స్ చేసేసి కొంచెం కిందికి వస్తే కనుక ఇక్కడ ఐఎమ్ నాట్ ఏ రోబోట్ ఉంది కదా, ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద క్లిక్ చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఓకేనా? సో క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్ ఇదిగోండి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ మెయిల్ ఐడి, ఇక్కడ డాష్ 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 అని కనబడతాయి, చూసుకోండి. అసలు ఎప్పుడైతే మీరు పాన్ కార్డ్కి అప్లికేషన్ చేసేటప్పుడు ఏదైతే మెయిల్ ఐడి పెట్టడం అయితే జరిగిందో ఆ మెయిల్ ఐడికి మాత్రమే ప్రజెంట్ మనం డౌన్లోడ్ చేసుకుంటే ఆ మెయిల్ ఐడికి మాత్రమే సాఫ్ట్ కాపీ వెళ్తుంది. అంతకుముందు ఏంటంటే ఇక్కడ మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ బోత్ ఇట్లా, ఇప్పుడు కూడా సేమ్ సెలెక్ట్ చేసుకుంటే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఎంట్రీ చేస్తాం. అది ఇప్పుడు చెప్తాను అది కూడా. అయితే అంతకుముందు జస్ట్ మొబైల్ నెంబర్ ఓటీపీ వస్తుంది, అంతకుముందు ఆ ఓటీపీ చెప్పగానే డౌన్లోడ్ అయ్యేది. కానీ ఇప్పుడు పాన్ కార్డ్ అప్లికేషన్ చేసినప్పుడు ఏదైతే మెయిల్ పెట్టారో దానికి మాత్రమే మనం డబ్బులు కట్టాక సాఫ్ట్ కాపీ అనేది వెళ్ళిపోతుంది. ఆ సాఫ్ట్ కాపీ అక్కడి నుంచి మనము ఈజీగానైతే డౌన్లోడ్ కానీ లేకపోతే కార్డు కానీ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ బోత్ అని కనబడుతుంది కదా, బోత్ ఉంటే బోత్ మెయిల్ ఐడికి ఓటీపీ కావన్నా అండ్ మొబైల్కి ఓటీపీ కావన్నా ఏదంటే అదొకటి ఏదన్నా చూజ్ చేసుకోండి. ఇక్కడ డిక్లరేషన్ మీద టిక్ మార్క్ చేసేసి ఇక్కడ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉందో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ పోయిందని ఇక్కడ రెడ్ మార్క్ వస్తుంది మనకి మంచిగా. ఓకే, ఆ వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంట్రీ చేసేసి వ్యాలిడ్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో క్లిక్ చేస్తే ఈ విధంగా కంటిన్యూ విత్ పేడ్ ఈ పాన్ కార్డ్ డౌన్లోడ్ ఫెసిలిటీ అనుకుంది. ఒక చిన్న అమౌంట్ అయితే కట్టాలి మనం. సో దీని మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ బిల్ డెస్క్ అని కనబడుతుంది కదా, ఈ బిల్ డెస్క్ అని చూజ్ చేసుకోండి. కొందరు పేటీఎం ద్వారా కట్టుకోవాలని కూడా పేటీఎం ద్వారా కట్టుకోవచ్చు. మన ఏటీఎం కార్డు లేదంటే యూపీఐ స్కానర్తో కట్టాలనుకుంటే మాత్రం దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా? సో నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. చాలా చిన్న అమౌంట్ ప్లస్ ఇక్కడ చూడండి ₹8.26 మాత్రమే, 8.26 పైసాకు మాత్రమే మనం ఈజీగా
ఆ పాన్ కార్డ్ అయితే ఈజీగా మన మొబైల్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెక్ బాక్స్ చేసేసి ప్రొసీడ్ టు పేమెంట్ మీద మళ్ళీ క్లిక్ చేయండి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇక్కడ పే కన్ఫర్మ్ మీద మళ్ళీ క్లిక్ చేసేయండి. ఓకే, సో ఇక్కడ డెబిట్ కార్డ్ పేమెంట్ సెక్షన్కి వెళ్తుంది. ఇక్కడ క్యూఆర్ కోడ్ సెలెక్ట్ చేసుకున్న పర్లేదు. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, ఆ డీటెయిల్స్ మొత్తం అయితే ఇక్కడ మీరు ఎంట్రీ చేసేసి మేక్ పేమెంట్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, సో మేక్ పేమెంట్ మీద క్లిక్ చేస్తే ఇది సక్సెస్ఫుల్ అయినా వస్తుంది. ఇక్కడ కంటిన్యూ మీద మళ్ళీ క్లిక్ చేసేసేయండి. చాలా సింపుల్గానైతే మనం ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కావాలి అనుకుంటే కనుక మీరు చూసిన ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. ఓకేనా, త్వరలోనే మన ఆన్లైన్ సెంటర్ నుంచి చాలా గుడ్ న్యూస్ అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది. అది వీడియో సెక్షన్లో నేను నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా చేస్తాను. ఓకేనా, సో ఇక్కడ జనరేట్ అండ్ ప్రింట్ పేమెంట్ రిసిప్ట్ కావాలనుకుంటే కూడా మీరు రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఈ విధంగానైతే రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ మెయిల్ ఐడి కూడా ఫుల్ మెయిల్ ఐడి ఇక్కడ మనకు కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి ఇన్వాయిస్ డైమండ్ ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మనం కట్టినటువంటిది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అయితే మొత్తానికి అయితే కనబడుతుంది. ఆ వచ్చినటువంటి మెయిల్ ఐడికి ఒకసారి చెక్ చేసుకోండి. ఆ మెయిల్ ఐడికి ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ని టచ్ చేస్తే కనుక మనకు అక్కడ పాస్వర్డ్ అడుగుతుంది. ఈ పాన్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్, ఫర్ ఎగ్జాంపుల్ 10/05/1989 లేదంటే 10/02/1976 అట్లా ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ని అక్కడ ఎంట్రీ చేసేసి పాన్ కార్డులు అయితే ఇలా ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, అంతకుముందు అయితే పాన్ కార్డు మొబైల్ నెంబర్ ఏదైతే పాన్ కార్డ్ లింక్ ఉందో దానికి వచ్చే ఓటీపీ క్లిక్ చేస్తే అక్కడ ఓటీపీ సబ్మిట్ చేస్తే ఈజీగా డౌన్లోడ్ అయిపోయింది. ఇప్పుడు మాత్రం పాన్ కార్డ్కి ఏదైతే లింక్ ఉందో లింకు లేకపోతే మాత్రం ఖచ్చితంగా మీరు అప్డేట్ చేసుకోవాలి, తప్పదు ఫ్రెండ్స్. ఓకేనా, అందుకే ప్రతిదీ నేను వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడమని అంటున్నా. అందుకే చూస్తే కనుక ఇట్లాంటి విషయాలు నేను మధ్య మధ్యలో కాకుండా చివరిలో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాము. ఓకేనా, సో వీడియో నచ్చింది కదా ఫ్రెండ్స్, ఖచ్చితంగా లైక్ చేయండి. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీరు చూసిన వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది కదా ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకొని మనం రెగ్యులర్గా ఫాలో కండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, ప్రజెంట్ కనుక మీకు పాన్ కార్డుకి మెయిల్ ఐడి లింక్ లేకపోతే లింక్ చేసుకోండి. లేటెస్ట్ ఆధార్ కార్డు, లేటెస్ట్ సిగ్నేచర్, లేటెస్ట్ ఫోటో ఏదైతే ఉందో అవన్నీ కూడా మీకు అప్డేట్ అయితే చేసుకోవచ్చు. అది ఎట్లా అప్డేట్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో చేశాను, అది వీడియో సెక్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.